ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మరి ఒక ఉదయం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న కథ చెప్పి దాని ద్వారా సందేశంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఒక రాజ్యంలో రాజు తన మంత్రితో పాటు ఆ రాజ్యంలో ఉన్న గ్రామాలను దర్శించాలని ఒకరోజు బయలుదేరాడు. రాజుతో పాటు మంత్రి, వెనకాల సైన్యము, గుర్రాలు, రథాలు అన్నీ రాజు వెనకాల బయలుదేరినాయి. దగ్గరలో ఒక గ్రామం ఉందనగా రాజు అన్నాడట మంత్రిని పిలిచి, మన సైనికులను, గుర్రాలను, రథాలను ఇక్కడే ఆపేయండి, మీరు నేను మాత్రమే గ్రామంలోనికి వెళ్దాం. ఎంతమంది ప్రజలు నన్ను గుర్తుపడతారో, ఎంతమంది ప్రజలు నన్ను ఆదరిస్తారో చూద్దామని రాజు, మంత్రి మాత్రమే ఆ గ్రామంలోనికి ప్రవేశించారట. రాజు హృదయంలో అనుకుంటున్నాడట, ప్రజలు నన్ను చూసి సంబరాలు చేసుకుంటారు, ప్రజలు నన్ను చూసి ఆనందపడతారు, నన్ను చూడగానే వారు ఆశ్చర్యానికి గురవుతారు, వారందరూ పండగ చేసుకుంటారు అని హృదయంలో ఆలోచించుకోవడం, దాని ద్వారా ఆనందించడం అతను చాలా ఊహించుకున్నాడట. వీరు గ్రామంలోనికి ప్రవేశించిన తర్వాత ఏ ఒక్కరూ కూడా వారిని గుర్తుపట్టకుండా ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఒకరు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు, ఒకరు చూసినా కూడా వీరెవరో తెలియదు అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు. కానీ పక్కనున్న మంత్రి గారిని చూసి చిరునవ్వుతో నమస్కారం చేస్తున్నారట. రాజు అప్పటికే కోపంగా ఉన్నాడు. ఎవరు నన్ను గుర్తుపట్టలేదు, ఎవరు నన్ను పలకరించడం లేదు, ఎవరు నన్ను ఆదరించడం లేదు, కనీసం నాకు నమస్కారం చేయట్లేదని కోపంగా ఉంటే, మంత్రిని చూసి ఎప్పుడైతే చిరునవ్వుతో నమస్కరిస్తున్నారో రాజుకి ఇంకా కోపం పుట్టిందట. వెంటనే మంత్రిని పిలిచి, వీరందరూ ఎందుకు నన్ను గుర్తుపట్టట్లేదు? ఈ దేశానికి, ఈ రాజ్యానికి రాజును నేను కదా, వారందరూ నీకు చిరునవ్వుతో నమస్కారం చేస్తున్నారేంటని మంత్రి మీద కోపడ్డాడట. వెంటనే మంత్రి రాజుకి ఇలా సమాధానం ఇచ్చాడట, అయ్యా, వారెవరో నాకు తెలియదు, నేనెవరో కూడా వారికి తెలియదు అని సమాధానం ఇచ్చాడట. వెంటనే రాజు, ఎవరో తెలియదు అన్నప్పుడు చిరునవ్వుతో వారు నీకెందుకు నమస్కరిస్తున్నారని ప్రశ్నించినప్పుడు మంత్రి అన్నాడట, అయ్యా, వారు నాకెవరో తెలియకపోయినా నేను చిరునవ్వుతో వారికి నమస్కారం చేసినప్పుడు తిరిగి వారు చిరునవ్వుతో నాకు నమస్కారం చేస్తున్నారని బదులిచ్చాడట. వెంటనే రాజుకి అర్థమయ్యి, ఓకే, నేను ప్రజల దగ్గర నుండి ఏదైతే పొందుకోవాలనుకుంటున్నానో ముందుగా నేను అది చెయ్యాలి అని రాజు మనసులో పశ్చాత్తాపడ్డాడట. మనం ఏదైతే మనుషుల నుండి కోరుకోవాలనుకుంటున్నామో, ఏదైతే సమాజం నుండి మనం కోరుకుంటున్నామో, ఏదైతే గౌరవాన్ని కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ మనం పొందుకోవాలని కోరుకుంటున్నామో, ముందుగా అది మనం సమాజానికి, మనుష్యులకు మనం ఇస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు రాజు కూడా అదే కోరుకున్నాడు. తన అహంకారముతో, గర్వముతో ప్రజలు నన్ను చూసి గుర్తించాలి, నన్ను చూసి లేచి నిలవబడాలి, నన్ను చూసి రాజు మా గ్రామంలోకి వచ్చాడని పండుగలు చేసుకోవాలనే అహంకారముతో ఆలోచించాడు. కానీ మంత్రి జ్ఞానము గలవాడై ఎదుటివారిని చిరునవ్వుతో పలకరిస్తూ ఏదైతే తను ప్రజలకి చిరునవ్వుతో నమస్కరించాడో తిరిగి అదే చిరునవ్వుతో నమస్కారాన్ని ప్రజల వద్ద నుండి పొందుకున్నాడు. చూడండి, ఎప్పుడు కూడా నాశనానికి ముందు గర్వం నడుస్తుందట, నాశనానికి ముందు అహంకారం నడుస్తుందట. చూడండి, మనం ఎస్తేరు గ్రంథం చదువుతున్నప్పుడు మనకు హామాన్ అనే వ్యక్తి కనబడతాడు. హామానుకు మొర్దెకై నమస్కారం చేయలేదనే మొర్దెకై మీద తను పగ పెట్టుకుని తనను చంపాలని ప్రయత్నిస్తాడు. కానీ చివరికి ఎవరు నాశనం అయిపోయారు? ఎవరైతే మొర్దెకైని చంపాలని ఉరికొయ్యను తయారు చేయించుకున్నారో అదే ఉరికొయ్య మీద తయారు చేయించుకున్న వ్యక్తే మరణించడం మనం చూస్తాం. గమనించండి, ఘనతకు ముందు వినయం నడుస్తుందట. మనం ఎప్పుడైతే వినయముగా ఉంటామో, ఎప్పుడైతే తగ్గించుకుని ఉంటామో, ఎప్పుడైతే జ్ఞానము గలవారమై ప్రజల ముందు తగ్గించుకుని ఉంటామో మనం హెచ్చింపబడతామట, ఘనత పొందుతామట. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అనే వాగ్దానాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం ఎప్పుడైతే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటామో సమాజంలో, ప్రజలలో, దేవుని ముందు కూడా మనం హెచ్చింపబడతాం. మనం ఎప్పుడైతే అహంకారముతో, గర్వముతో మన జీవితాన్ని హెచ్చించుకుంటూ ఉంటామో అందరి ముందు, సమాజము ముందు, మరి ముఖ్యంగా దేవుని ముందు తగ్గింపబడతాం. నువ్వు సమాజం నుండి, ప్రజల నుండి ఏదైతే కోరుకుంటున్నావో నీవు తిరిగి వారికి ఇచ్చే విధముగా ఉండాలి. తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే నీవు సమాజంలో,
దేవుని ముందు హెచ్చింపబడతావు. మన ముందున్న వారిని మనకంటే యోగ్యులుగా ఎంచుకొని మనకు మనం తగ్గించుకుని జీవించగలిగితే దేవుడు మనల్ని తప్పకుండా హెచ్చిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.